జనవరి 23, 24వ తేదీలో వృశ్చిక రాశి వారికి మిమ్మల్ని మోసం చేసేవారు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. కనుక ఈ 2 రోజుల్లో మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరు? అలాగే ఈ వృశ్చిక రాశి వారి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో అనే పూర్తి వివరణ మన ఛానల్‌లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారికి చెందుతారు. ఈ రాశి వారి అధిపతి కుజుడు. రాశి చక్రంలోని వృశ్చిక రాశి 8వ రాశి అని రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనదిగా, అనగా ఈ రాశివారు అంచనాలు అలాగే వీరి నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు, కానీ ఈ వృశ్చిక రాశి వారి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. చూడటానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు. అంటే ఎక్కువ స్నేహబంధాన్నైతే వీరు కోరుకుంటారు. అందరూ కూడా మన వాళ్ళే అనుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా వీరు ఖచ్చితంగా నిర్ణయాలైతే తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల ముందు మనసులో ఉన్నది బయట పెట్టరు, గోప్యంగా ఉంచుతారు. గూఢాచారాన్ని సమాచార సేకరణగా విలక్షణ పద్ధతిలో అవబాలిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడమైతే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఇతరులు చెప్పే విషయంలో నిజాలు తేలికంగా వీరు గ్రహిస్తూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితి ఉండటానికి వీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి మంచితనం, పట్టుదల అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ వీరికి చాలా అంటే కోపం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అలాగే వీరికి ముక్కు మీద కోపం అంటారు కదా! ఇలా వీరికి ముక్కు మీద కోపం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండదు. కానీ వచ్చిన క్షణం అయితే వీరు చాలా గంభీరంగా కోపంలో మాత్రమైతే ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నో రకాలమైన తీవ్రమైన ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. ఈ వృశ్చిక రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విషయాన్ని సాధించి ముందుకు సాగుతారు. కనుక మీరు ఈ శుభవార్తలైతే మీరు వింటారు. ఎందుకంటే దైవాన్ని ఆరాధించేయటం వల్ల మీకు ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఆరాధించాలి. అప్పుడే మనకు కొంతవరకైనా దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. అప్పుడే మనం కోరుకున్నవని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళు నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోకండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలనైతే తప్పకుండా సాధిస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీనికి కారణంగా ఈ రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎవ్వరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరు అస్సలు నొచ్చుకోరు. ఉన్నట్లుగా ముఖం పైన మాట్లాడటానికి ఇష్టపడతారు, కానీ సాటుకొకటి నేటికొకటైతే వీరు మాట్లాడరు. తాము చేసినటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. కొందరైతే మనం కొంచెం చిన్న సహాయం చేసినా మేము ఇంత చేసాం, అంత చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు అలాంటి వారు కాదు. చిన్న సహాయమైనా, పెద్ద సహాయమైనా ఇంకొకరికి తెలియకుండా అయితే చేయడానికైతే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే ఈ వృశ్చిక రాశి వారైతే నిరంతరం విజయాల దిశలుగా నిరంతరం ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం కూడా ఎక్కువ. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది. కనుక ఏది చేసినా సరే ఆలోచించి ముందడుగు వేస్తే చాలా మంచిది. మీ జీవితంలోకి మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య, వైద్య, ఉద్యోగులు ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధమైన చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటం, మంచి నేర్పు, అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా అయితే నష్టపోతారు. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పూర్వజన్మలో మీరు పుణ్యఫలం అయితే జనవరి 23, 24 తేదీల్లో అయితే మంచి మీ జీవితంలోకి తలరాత మార్చినటువంటి అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీరు ఎవరైతే చీకొట్టారో వాళ్ళు మీ కాళ్ళు పట్టుకునే రోజులు కూడా వచ్చాయి. అంటే ఈ వృశ్చిక రాశి వారి ఏ పని చేసి మంచి యోగదికంగా ఉంటుంది. అన్నీ కూడా కలిసి బాటు వచ్చేటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుట్లు, కుతంత్రాలు ఇక మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి 23, 24 తేదీలైతే ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులైతే జోడించబోతున్నారు. అంటే మీ యొక్క క్షమాపణ అనేది వారు కోరుకుంటారు. కనుక మీరు ఎట్టి పరిస్థితిలో వారి క్షమాపణ అయితే మీరు మన్నించకండి. ఎందుకంటే మీరు జీవితంలో వారిని మీరు మిమ్మల్ని చాలా మోసమైతే చేశారు. కనుక మీరు వారిని దగ్గరికి తీయటంలో మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి వారి స్నేహమైతే మళ్ళా ప్రారంభించండి. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీగా రిపీట్‌గా మోసం చేసే అవకాశాలైతే ఉంటాయి. కనుక మీరు వారిని చాలా జాగ్రత్తగా గ్రహించండి. అప్పుడే మీరు వారి ఏంటో నిజ స్వరూపం అనేది మీకు బయటపడుతుంది. ఇక మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని హేళన చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు. వచ్చి మీ కాళ్ళ మీద పడబోతున్నారు. ఇక జాగ్రత్త అయితే ఉండాలి. ఆ ఇద్దరు మనుషులు మీ నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే మీ జీవితంలో నుంచి బయట పడేయాలి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించి జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది కూడా చెయ్యకండి. ఎందుకంటే మీ సహాయం వారికి చాలా మేలు జరుగుతుంది. కనుక మీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ అయితే అడుగుతారు. కనుక మీ క్షమాపణ అడిగినా మీరు అస్సలు మన్నించకండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారైతే ఈ 2 రోజులైతే ఖచ్చితంగా మీరు అవునన్నా, కాదన్నా జరగబోయేది ఇదే. కనుక మీరు ఎక్కడున్న భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ విషయాన్నయితే మీరు గుర్తించండి. గుర్తించి అప్పుడు మీ శత్రువులు ఎవరో, మీ మిత్రులు ఎవరో మీరు అప్పుడు గమనించండి. అప్పుడు మీరు జీవితంలో చాలా ఎదగడానికైతే సహాయం అయితే తోడ్పడుతుంది. కనుక మీ శత్రువులు ఎవరు? మీ కాళ్ళ దగ్గరికి ఎవరు రాబోతున్నారు? అలాగే మిమ్మల్ని జీవితంలో అవమానించిన వారు ఎవరో కూడా అందరినీ గ్రహించండి. అప్పుడే మీకు జీవితంలో మంచి స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో మీకు అప్పుడే అర్థమవుతుంది.